సమయం రాత్రి 8 గంటలవుతుంది. టీవీలో హర్రర్ మూవీ వస్తుంది. కుర్చీలో మునగది యేసుకొని కూర్చున్న పూజిత గుప్పిట్లు బిగించి గుండె దగ్గరగా పట్టుకొని సగం భయం, సగం ఇంట్రెస్ట్‌తో టెన్షన్‌గా సినిమాలో లీనమై చూస్తుంది. ఆ సినిమా చూడటం మొదలుపెట్టినప్పుడు అది హర్రర్ సినిమా అని ఆమెకు తెలియదు. మధ్యాహ్నం పరీక్ష పూర్తయిన తర్వాత సుధీర్‌తో ఇంటికి వెళ్ళి తన బట్టలు, రేపటి పరీక్ష పుస్తకాలు తీసుకొని మనోజ్ వాళ్ళింటికి వచ్చిందామె. బాగా ఆకలిగా ఉండటంతో అశ్విని వడ్డించిన భోజనం తిని తనకిచ్చిన గదికొచ్చి రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడంతో మత్తుగా పడుకుండిపోయింది. సాయంత్రం షణ్ముఖ్ వచ్చి డోర్ బెల్ కొట్టే వరకు లేవలేదామె. షణ్ముఖ్ అమ్మ పిలుస్తుంది అని చెప్పి తుర్రుమన్నాడు. ఫ్రెష్ అయి కిందికి వెళ్ళిన పూజితతో పేరంటం పిలవడానికి వెళ్తున్నాం. నువ్వు రా అంది అశ్విని. రేపు పరీక్ష కదా, నేను చదువుకుంటాను అని అశ్వినితో చెప్పి తన గదిలోకి వచ్చింది పూజిత. ఇల్లంతా నిండిన పెళ్లి సందడి ఆమె మనసుని కుదురుగా ఉంచట్లేదు. ఆ సందడిలో సందడై కలిసిపోవాలని ఉన్నా తినేసేలా చూస్తున్న మనోజ్ చూపులకి భయపడి గదిలోనే కూర్చుంది. సాయంత్రమయ్యేసరికి బోర్ కొట్టి టీవీ ఆన్ చేసింది పూజిత. ఏదో ఇంగ్లీష్ సినిమా వస్తుంది టీవీలో. అప్పటికే సినిమా మొదలైపోయినా అందులోని లవ్ స్టోరీ, డైలాగ్‌లు ఆసక్తిగా అనిపించి సగం నుంచి చూడటం మొదలుపెట్టిందామె. ఒక ప్రేమికుల జంట దారి తప్పి అడవిలో చిక్కుకుపోతారు. రాత్రంతా నడిచి నడిచి సొమ్మసిల్లిన వాళ్ళకి మర్నాటి మధ్యాహ్నానికి మెలకువ వస్తుంది. ఆకలితో నీరసించిన వాళ్ళ కళ్ళకి దూరంగా ఓ పాడుపడిన ఇల్లు కనిపిస్తుంది. ఇద్దరూ అక్కడకు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాల్ని తింటారు. ఆ ఇంట్లోని బెడ్ మీద పడుకొని జీవితాంతం ఇక్కడే ఉండిపోదామా అని సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. సరిగ్గా అప్పుడే ఒక వికృతాకారపు మనిషి ప్రత్యక్షమయ్యి ఇక్కడే ఉండిపోండి అంటాడు. ఆ వికృతకారపు మనిషి తన పక్కనే ప్రత్యక్షమైనంతగా ఉలిక్కిపడింది పూజిత. అయినా తర్వాత ఏమవుతుందా అని సినిమా కథలో లీనమై చూడసాగింది. ఆ రాత్రికి బామ్మ ఉపవాసమని కర్పూరకళాదేవి గదికెళ్ళి టిఫిన్ ఇచ్చి వచ్చింది అశ్విని. తర్వాత బంధువులకి భోజనాలు వడ్డిస్తూ కొడుకుని పిలిచి, షన్నూ, పైన గదిలో ఉన్న పూజితక్కని భోజనానికి పిలుచుకోరా అంది. వడ్డించే పనిలో పడిన అశ్వినికి బంధువులందరి భోజనాలు పూర్తయ్యాక గాని పూజిత భోజనానికి రాలేదన్న విషయం గుర్తురాలేదు. హాల్లో ఆడుకుంటున్న షణ్ముఖ్ని, అరే షణ్మూ, పూజితక్కని పిలవమన్నాను, పిలిచావా అని అడిగింది. పిలిచాను మమ్మీ అన్నాడు షణ్ముఖ్. మరి ఇంకా రాలేదే, వెళ్ళి మళ్ళీ పిలువు అంది అశ్విని. షణ్ముఖ్ భయంతో కళ్ళు పెద్దవి చేసి తల్లి వంక చూస్తూ, అమ్మో, అక్క దయ్యం సినిమా చూస్తుంది, నేనెళ్ళను అని వణికిపోతూ చెప్పాడు. షణ్ముఖ్కి చీకటంటే చాలా భయం. కొడుకు అభినయాన్ని చూసి నవ్వుతూ, ఏమవ్వదులేరా, గట్టిగా పిలిచి ఆ రూంలోకి చూడకుండా పరిగెత్తుకొచ్చేయ్ అని నవ్వుతూ చెప్పింది అశ్విని. ఉహుం, నేనెళ్ళను, నాకు భయం అని ఏడుపు ముఖంతో మొండిగా అన్నాడు షణ్ముఖ్. అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తున్న మనోజ్, ఎందుకురా భయం అని అడిగాడు. పూజితని భోజనానికి పిలవమంటే భయం అంటున్నాడు. పూజితని భోజనాన్ని పిలవమని సుధీర్‌తో చెప్పు మనోజ్ అంది అశ్విని. సుధీర్ ఇప్పుడే బయటకు వెళ్ళాడు వదినా, నేను పిలుచుకువస్తాలే అంటూ ఉత్సాహంగా మేడ మెట్ల వైపు నడిచాడు మనోజ్. హీరో దెయ్యంగా మారి హీరోయిన్ని కూడా తనలా మార్చడానికి ఆమె వెంట పడుతున్నాడు. వికారంగా మారిపోయిన తన ప్రేమికుణ్ణి చూసి బాధపడుతూనే అతన్నుంచి తప్పించుకోవడానికి అడవిలోకి పరిగెడుతుంది హీరోయిన్. టీవీలో వస్తున్న సినిమా కథ అది. భయంతో బిగుసుకుపోయి కూర్చొని సినిమా చూస్తుంది పూజిత.
ఒకచోట దాక్కున్న హీరోయిన్ కొంచెం స్థిమితపడి ఆయాసంతో గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంటే సరిగ్గా అప్పుడే హీరోయిన్ వెనుక చప్పుడైంది. హీరోయిన్ ఉలిక్కిపడి గబుక్కున వెనక్కి తిరిగి చూసింది. అంతే. స్క్రీన్ నిండా భయం గొల్పేలా వికారమైన హీరో ముఖం ప్రత్యక్షమైంది. సరిగ్గా ఆ క్షణంలోనే ఆ గదిలోని ట్యూబ్ లైట్ ఆరిపోయింది. పూజిత కళ్ళల్లో ఆ వికారమైన దయ్యం ముఖం మాత్రమే ఉండిపోయింది. అంతే. పట్టలేనంత భయంతో కెవ్వుమని అరుస్తూ ఆ కటిక చీకట్లోనే డోరు వైపు పరిగెత్తింది పూజిత. సరిగ్గా అదే క్షణంలో ఆ గది బయట నిలబడి ఉన్న మనోజ్ కాలింగ్ బెల్ మీద చెయ్యి వేశాడు. అది మోగకుండానే తలుపు తెరుచుకోవడంతో ఆశ్చర్యపోతూ గదిలోకి అడుగు పెట్టబోయాడు మనోజ్. డోర్ని లోపలకు లాగి బయటకు పరిగెత్తపోయిన పూజితకి గదిలో కడుగుపెట్టిన నిలువెత్తు మనిషి రూపం దబ్బున తగలగానే దడదడలాడుతున్న గుండెలతో ఆ ఆకారాన్ని గట్టిగా హత్తుకుపోయింది పూజిత. సడన్గా తనని చుట్టుకుపోయిన పూజిత దేహాన్ని తన 2 చేతులతో అపురూపంగా చుట్టేశాడు మనోజ్. పూజితని చూసినప్పట్నుంచి అతనిలో రగులుతున్న ఉద్వేగం ఇప్పుడు చల్లారుతున్నట్లుగా ఉంది. ఆమె మెత్తని దేహస్పర్శకి తన్మయ స్థానంలోకి వెళ్ళిపోయాడతను. మనోజ్ శరీరం మీద నుంచి వస్తున్న కస్తూరి పరిమళాల సువాసనలకి ఒక్క సెకండ్లోనే ప్రస్తుతంలోకి వచ్చేసింది పూజిత. తానెలా ఉన్నదో అర్థమై ఉలిక్కిపాటుతో వెంటనే మనోజ్కి దూరం జరగబోయింది. కాని అప్పటికే ఆమెను ఒక చేత్తో గట్టిగా హత్తుకొని ఇంకో చేత్తో ఆమె ముఖాన్ని తన పెదవుల దగ్గరకు తీసుకున్నాడు మనోజ్. మనోజ్ శరీరాన్ని పట్టి ఉన్న సుగంధం, పసుపు పారాణిలు కలిసిన వింత పరిమళం, కళ్యాణ తిలకపు కస్తూరి సువాసన పూజిత నాసికల్లో నుంచి నరాల్లోకి పాకి ఆమె నాడిమండం మీద మత్తుని జల్లుతున్నాయి. ఆ సుగంధాలతో నిండిన మనోజ్ బిగికౌగిల్లోని రహస్య అనుభవం ఆమెకి ఇన్నేళ్లుగా తెలియని ఓ మధురానుభూతిని రుచి చూపిస్తూ హాయి అయిన పరివశంలోకి లాక్కెళ్ళింది. ఒక్క క్షణం తనని తాను మైమర్చిపోయింది పూజిత. మనోజ్లోని ఆవేశానికి ఆ క్షణం చాలన్నట్టు ఆమె పెదవులతో అతని పెదవుల ముడిపడిపోయాయి. మనోజ్ ప్రవర్తనకి బిత్తరపోతూ బలవంతంగా అతని చేతుల్ని విడిపించుకుంది పూజిత. అతని ఆవేశానికి, ఆమెలోని ఆత్మవిశ్వాసానికి కొన్ని క్షణాల పోరాటం. మనోజ్ ఇంకా దాహర్తి తీరని వాడిలా దూరం జరుగుతున్న ఆమెని మరింత దగ్గరకు లాక్కొని ఆమె ముఖమంతా చుంబించాడు. ఒక్కసారిగా మినుకు మినుకుమంటూ కొట్టుకున్న ట్యూబ్ లైట్ వాళ్ళిద్దరినీ ఒకరినొకరికి అస్పష్టంగా చూపించింది. అంతే. జరుగుతున్నదంతా కళ్ళ ముందు 1000 వోల్ట్ కాంతిలో ఫోకస్ అయ్యి కనిపించినట్లు ఉలిక్కిపడి అతన్ని విసురుగా తోసేసింది పూజిత. అదే క్షణంలో 4 సార్లు టపటపా కొట్టుకొని వెలిగింది మాడిపోతున్న ఆ ట్యూబ్ లైట్. ఏం జరిగిందో అప్పటికి స్పష్టంగా గ్రహించింది పూజిత మెదడు. ఆ వెంటనే నీకేమన్నా మెంటలా? ఛ! నువ్వేం చేశావో తెలుసా? అంటూ మనోజ్ వంక నిప్పులు కక్కేలా చూసింది పూజిత. ఒళ్లంతా పరుచుకున్న మైకం మత్తులో నుంచి అప్పటికి తేరుకున్నాడు మనోజ్. ఆమె అలా అడగ్గానే తను చేసింది చాలా తప్పనిపించింది అతనికి. పశ్చాత్తాపంతో ఆమె ముఖంలోకి చూశాడు మనోజ్. కోపంగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఛ! నువ్వింత కామపిశాచి అనుకోలేదు. 4 రోజుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతూ ఇంకొక అమ్మాయిని ఇలా ఛ! నీకు సిగ్గనిపించడం లేదు? ఇంటికొచ్చిన అతిథి అది ఇది అని మీ బామ్మతో కహానీలు చెప్పి నా గదిలోకి వచ్చి ఛ! ఛఛ! అంటూ ఆ సంఘటన గుర్తొస్తుంటే అతని వంక చూడలేని దానిలా తలని పక్కకు తిప్పుకుందామే. ఆ వెంటనే కోపంతో చూపుడు వేలు చూపిస్తూ ఆగు, నీ సంగతి ఇప్పుడే మా అన్నయ్యకి మీ వాళ్ళకి చెప్పి నీ సంగతి తేల్చేస్తాను అని ఆవేశంగా అంటూ డ్రెస్ మీద చున్ని కోసం మంచం దగ్గరకు వెళ్ళింది పూజిత.
ఇప్పుడు పూజిత కిందికి వెళ్ళిందంటే నా పని అయిపోయినట్టే. ఆమెని ఎలాగైనా ఆపాలి. ఎలా? ఎలా? అని ఆలోచిస్తూ మనోజ్‌కి సడెన్‌గా ఒక ఉపాయం తట్టింది. అంతే. వెంటనే పూజిత దగ్గరికి వస్తూ ఏమని చెబుతావు? అని ఆట పట్టిస్తున్నట్టుగా అడిగాడు. ఛీ! సిగ్గు లేకుండా అడుగుతున్నావా? ఏమని చెబుతాను? నువ్వు చేసిందాన్నే చెప్తాను అంటూ విసురుగా డోర్ వైపు వెళ్ళబోయింది పూజిత. సరే చెప్పు. వెళ్ళి నేను చేసిందంతా చెప్పు. నువ్వు చేసింది కూడా నేను చెప్తాను అని బెదిరిస్తున్నట్టు మొండిగా అన్నాడు మనోజ్. గుమ్మం దగ్గరకు వెళ్ళబోతున్న పూజిత షాకయినట్టు గిరుక్కున వెనక్కు తిరిగింది. గబగబా రెండడుగులు వెనక్కొచ్చి నేను చేసింది చెప్తావా? నేను చేసింది చెప్తావా? నేనేం చేశాను? అని కోపంగా అడిగింది. మనోజ్ ధీమాగా చిరునవ్వుతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ అసలు చేసిందే నువ్వు. ఇంకా ఎదురు నేనేం చేశాను అని దీర్ఘం తీసి అడుగుతున్నావా? నేనేదో నిన్ను భోజనానికి పిలుద్దామని వస్తే నువ్వేం చేశావు? కావాలని డోర్ తీసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వాటేసుకున్నావా లేదా? అని రెట్టిస్తున్నట్లుగా అడిగాడు మనోజ్. కిన్నురాలై చూసింది పూజిత. ఏంటి? తప్పు చేసింది చాలక నన్ను బెదిరిస్తున్నావా? మూవీలో దయ్యాన్ని చూసిన ఫియర్‌తో నేను గదిలో నుంచి బయటకు పరిగెత్తబోతుంటే నువ్వు సడెన్‌గా లోపలికి వచ్చేశావు. చూసుకోకుండా తగిలాను. ఆ మాత్రానికే ముద్దు పెట్టేస్తావా? అని రోషంగా అడిగిందామె. మరి ఏ మాత్రానికి పెట్టాలి? అని నవ్వుతూ కళ్ళెగరేసి అడిగాడు మనోజ్. అతని నవ్వు చూడగానే ఆమెలో ఎక్కడలేని కోపం సలసలా మరిగింది. తప్పంతా తన మీదకు తోసేసి అతను లోలోపల నవ్వుకుంటున్నాడని అర్థమైందామెకి. ఒకలాంటి తెగింపుతో సరే చెప్పుకో. నాకేం భయం లేదు. అందరూ నేను చేసిన దానికి తిడతారో, నువ్వు చేసిన దానికి తిడతారో నేను చూస్తాను అని మళ్ళీ గుమ్మం వైపు తిరిగిందామె. సరే నీకంత నమ్మకముంటే వెళ్ళు. వెళ్ళి ఇక్కడ జరిగిందంతా ఉన్నది ఉన్నట్టు నీ నోటితోనే అందరికీ చెప్పు. లేదంటే నేను నీ మీద ఇంకో 4 కల్పించి చెప్తాను. అంతా విన్నాక వాళ్ళేమంటారో కూడా ఓసారి గెస్ చేసుకుంటే మంచిది. అందరికంటే ముందు మా బామ్మ ఏమంటుందో తెలుసా? వాడు ముద్దు పెట్టాడంటే వాడికి వాడుగా వచ్చి పెట్టలేదు కదా! నువ్వు వాటేసుకున్నాకే పెట్టాడు. వాడు మగాడు. ఇందులో వాడి తప్పేముంది? నువ్వు వాటేసుకోకపోతే వాడు ముద్దెందుకు పెడతాడు? అసలు అమ్మాయి తనంత తానుగా వచ్చి వాటేసుకుంటే ముద్దు పెట్టుకొని మొగాడు ఉంటాడా? అంటూ ఇంకా చెబుతున్నాడు మనోజ్. అతని వంక చిరాకుగా చూస్తూ ఓయ్! మాట మాటకి వాటేసుకుంది, ముద్దు పెట్టాను అని 100 సార్లు అనకు. నాకు కోపం పీక్‌లో ఉంది. ఏం చేస్తానో నాకే తెలీదు అని కసురుకుంది పూజిత. నేను 2 సార్లు అంటేనే ఇంత కోపం వస్తుంది నీకు. మరి నువ్వు కిందికెళ్ళి ఈ విషయం ఇంట్లోని వాళ్ళందరితో చెప్పగానే వాళ్ళు ఒక్కొక్కలు ఒక్కొక్కసారన్నా ఏంటి నువ్వు వాటేసుకున్నావా? మనోజ్ ముద్దు పెట్టాడా? అని అంటారు కదా! ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎన్నిసార్లు నిన్ను అడుగుతారో ముందు లెక్కలేసుకో. అంతా విని అందరూ చివరికి ఏం తేలుస్తారో తెలుసా? మా మనోజ్ గాడిని రెచ్చగొట్టింది నువ్వు. నువ్వు వాటేసుకోవడం వల్లే వాడిలో లేనిపోని హార్మోన్‌లన్నీ నిద్రలేచాయి. దీన్ని ఫిజికల్‌గా చూసినా, సైంటిఫిక్‌గా చూసినా తప్పు మొదట నీది, తర్వాత మనోజ్‌ది అంటారు. నువ్వే తప్పు చేశావన్నట్టు చూస్తారు అని ఆగి అలుపు తీర్చుకున్నాడతను. దానంతా ఊహించుకొని ఒక్క క్షణం రెప్పవాల్చక బెదురుగా నిలబడింది పూజిత. ఇంకా అలా చూస్తున్నావేంటి? నా పాయింట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళు. వెళ్ళి మీ అన్నయ్యకి, మా అన్నయ్యకి, వదినకి చెప్పు. మర్చిపోయాను. ముందు మా బామ్మకి చెప్పు. ఎందుకంటే మా ఇంట్లో ఎవరికి ఏ విషయం తెలిసినా ముందు వెళ్ళి బామ్మకి చెప్తారు. అందరూ 100 సార్లు ఆవిడకి రికార్డేడ్సే బదులు అదేదో డైరెక్టుగా నువ్వే చెప్తే నీ వైపు పాయింట్ బాగా బలంగా చెప్పుకుంటావు కదా! అని విలాసంగా
చిరునవ్వు చిందిస్తూ అన్నాడు మనోజ్. అతను అన్నట్టు జరిగే అవకాశముంది అనిపించగానే పూజితని ఎక్కలేనంత నీరసం ఆవహించేసింది. తనలోని బలమంతా మనోజ్ లాగేసుకున్నట్టు అనిపిస్తుంటే నిలబడే ఓపిక లేక ఆ పక్కనే ఉన్న కుర్చీలో కూలబడిందామె. తెల్లబట్టల్లో పెళ్ళికొడుకు అలంకరణలో ఆకర్షణీయంగా ఉన్న మనోజ్ ఆ క్షణం పూజిత కళ్ళకి బ్రహ్మరాక్షసుల్లా కనిపించాడు. ఏంటి అలా కూర్చుండిపోయావు? నా మీద కంప్లైంట్ చెయ్యవా? అని వెక్కిరిస్తున్నట్లుగా అడిగాడు మనోజ్. కోపాన్ని ఆపుకుంటూ ఎర్రబడ్డ కళ్ళతో అతని వంక చూసిందామె. అందుకే మన మధ్య ఇవన్నీ ఎందుకు? నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి చెల్లు. అయిపోయింది. బీ కూల్. ఇప్పుడు మనం రాజీ పడిపోదాం. ఓకేనా? అన్నాడు మనోజ్. కళ్ళు చిట్లించి కరిచేసేలా చూస్తూ నువ్వు చేసింది నేను చేసింది ఒకటేనా? నా ఫీలింగ్ ఫియర్. ఇట్స్ ఏ ఎమోషన్. అది ఎవరిలోనైనా ఉండేదే. భయంతో నేను అనుకోకుండా చేసిన పని అది. కానీ నీది అనుకోకుండా చేసిన పని కాదు. ఇట్స్ లాస్ట్. నువ్వు కావాలనే నన్ను ముద్దు పెట్టుకున్నావు అని ఆ చివరి మాటలు అంటూనే ముఖం వికారంగా పెట్టింది పూజిత. ఇంత చెప్పినా అర్థం కాదేంటి పూజిత నీకు? అని తల పట్టుకొని ఆమెకి దగ్గరగా వచ్చాడు మనోజ్. ఆమె కుర్చీ మీద చెయ్యేసి ఆమె ముఖంలో ముఖం పెట్టి, చూడు, నువ్వు భయంతో వాటేసుకున్నావా, కోరికతో కావాలనే వాటేసుకున్నావా అన్నది పాయింట్ కాదు ఇక్కడ. భయమైనా కోరికైనా రెండు ఫీలింగ్సే. నువ్వు భయంతో చేసినా కోరికతో చేసినా అది ఆ సిచ్యువేషన్లో నీకు కలిగిన ఫీలింగ్. నువ్వు కౌగిలించుకున్న యాక్షన్కి నాలో ఫియర్ లేదు కాబట్టి రియాక్షన్ వేరేగా వచ్చింది. నా రియాక్షన్ కూడా ఎలా ఉండాలో నువ్వు చెప్తే ఎలా? అయినా పూజిత, నీకు మరీ ఇంత ఈగోయిజమా? నువ్వు ఏమైనా చెయ్యొచ్చు. నేను మాత్రం బొమ్మలా చూస్తూ ఉండాలా? నేను మనిషినే. నీకున్నట్టే నాకు ఫీలింగ్సు, రియాక్షన్సు ఉంటాయి అని విపులంగా చెప్తూనే దబాయించాడు మనోజ్. కావాలని ముద్దు పెట్టేసింది చాలక తానే తప్పు చేసినట్టు అతను తనకే క్లాస్ పీకుతుంటే అయోమయంగా చూస్తూ ఉండిపోయింది పూజిత. చూసింది చాలుగాని వదిన భోజనానికి పిలుస్తుంది. లేటైతే బాగోదు. కిందికి రా అని చెప్పి ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు మనోజ్.